వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి భూమి పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ తహసీల్దార్ను అడ్డుకున్నారు గిరిజనులు. కర్రలతో వచ్చి ఆర్డీఓ తహసీల్దార్ వాహనాల ముందు నిలబడ్డారు మహిళలు. రాత్రి సమయంలో వచ్చి భూములు పరిశీలించడం ఏంటని ప్రశ్నించారు తాండావాసులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. దాదాపు గంట సేపు రెవెన్యూ అధికారుల వాహనాలను కదలనివ్వకుండా నిల్చున్నారు. సర్వే నెంబర్ 5162లోని 10 ఎకరాల భూమి విషయంలో కోర్టు కేసుందని తాండావాసులకు చెప్పే ప్రయత్నం చేశారు రెవెన్యూ అధికారులు. కేవలం భూమిని పరిశీలించేందుకు మాత్రమే వచ్చామని, రేపు కోర్టు వాదనలు ఉన్నందున హడావిడిగా రావాల్సి వచ్చిందని తాండావాసులకు వివరించారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు గిరిజనులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి భూమి పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ తహసీల్దార్ను అడ్డుకున్నారు గిరిజనులు. కర్రలతో వచ్చి ఆర్డీఓ తహసీల్దార్ వాహనాల ముందు నిలబడ్డారు మహిళలు. రాత్రి సమయంలో వచ్చి భూములు పరిశీలించడం ఏంటని ప్రశ్నించారు తాండావాసులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. దాదాపు గంట సేపు రెవెన్యూ అధికారుల వాహనాల్ని కదలనివ్వకుండా నిల్చున్నారు. సర్వే నెంబర్ 5162లోని 10 ఎకరాల భూమి విషయంలో కోర్టు కేసుందని తాండావాసులకు చెప్పే ప్రయత్నం చేశారు రెవెన్యూ అధికారులు. కేవలం భూమిని పరిశీలించేందుకు మాత్రమే వచ్చామని, రేపు కోర్టు వాదనలు ఉన్నందున హడావిడిగా రావాల్సి వచ్చిందని తాండావాసులకు వివరించారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు గిరిజనులు. ఎంఆర్ఓ, ఆర్డీఓ మేడం, తర్వాత ఇంకా కొంతమంది అధికారులు కలిసి మాట్లాడుతున్నారు. నేను వచ్చి చేసేమన్నా మేడం ఏమైందని చెప్తే, ఇది భూమి ఇట్లా అబ్దుల్ వదూద్ అనే వాళ్ళది ఉంది, దానికోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం బాబు అని చెప్తే, లేదు మేడం నేను 97లో పుట్టాను, దానికంటే ముందు ఈ దర్గా కంటే ముందు ఉన్న ప్లేస్ మాది, మొన్ననే ఒక నెల క్రితం బోర్ కూడా వేయించినామని చెప్పిన. కావాలంటే నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడిపిస్తా అని చెప్పిన. అయితే మేడం నా మాట అసలు వినలేదు. అయితే మేడం వచ్చేసి 5:40 నిమిషాలకు ఇక్కడికి వచ్చింది. నేను మేడం నా కళ్ళ ముందునే వచ్చింది. 5:40 నిమిషాలకు వచ్చి ఈ టైంలో చేయొచ్చా మేడం అని చెప్పి అడిగితే, బాబు నీ పేరేంది అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ అధికారులు అందరూ గట్టిగా నిలదీస్తున్నారు. నీకేముంది, నీకేమైనా ఉంటే రేపు మార్నింగ్ రండి అని చెప్తున్నారు. దర్గా లంబడోళ్ళు కడతారా, ఇది మీదెందుకు అవుతుంది బాబు, మీరు కావాలని చెప్తున్నారు అని చెప్పి ఆ రోజు కూడా దబాయించడం జరిగింది. మాకు ఎటువంటి నోటీసులు ఇప్పటి వరకు జరగలేదు. 62 మాకు 30 ఎకరాల భూమి, మాకు ఇంచుమించు మేము 10-11 మంది ఉన్నాం పట్టేదారు రైతులు. మాది ఇంచుమించు 4 తరాలు అయిపోయింది. ఈ రోజు కాదు, నిన్న మొన్న కాదు, మా ముత్తాత అయిపోయింది, 4 తరాలు అయిపోయింది. వాళ్ళు దొంగతనాన్ని వచ్చి చూపిస్తున్నారు. దర్గా వెనకకు వచ్చి మాకు కళ్ళబడకుండా, గిరిజావారి ఎంఆర్ఓ ఇట్లా వచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి, పీర్ల వెనక వచ్చి గుట్ట ఎంటకు వచ్చి మా కళ్ళబడకుండా వచ్చి చూసి ఏం రాసుకొని వెళ్ళిపోతున్నారు. అబ్దుల్ వాజీద్ 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉందా, పొజిషన్ లేనే రాసినాం మేము. ఫిజికల్ పొజిషన్ లేనే రాసినా, నాటిన ఫిజికల్ పొజిషన్ రాసినాము. రాసి మేడం ఏం చేసిందంటే, కేసు హియరింగ్ ఉన్నది, రేపు చెక్ చేసేందుకు ఇప్పుడు మేము ఆన్సర్ అడుగుతారు కాబట్టి ఆమె వచ్చింది. దానికోసం వేరే ఏం సాయంత్రం వచ్చింది, ఆమె టైం చెప్పాక సాయంత్రం వస్తే చూసిపోతా అన్నది. మేము సర్వే కూడా వేస్తలేము. లొకేషన్ ఎక్కడ ఉందని ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళ భూమి ఎక్కడ వెళ్తే అక్కడ 4 ఎకరాలు ఇంకా ఫైనల్ కాలేదు.